యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనము చదువుతున్నాను. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి ఒక్కరము కూడా మనకున్న ఆశ అందరికీ దీవెనకరముగా మనం ఉండాలని, ఒక ఆశీర్వాదకరమైన పాత్రలుగా ఉండాలని, సమృద్ధి కలిగి మనం జీవించాలని ఆశ కలిగి ఉంటాం. మంచిదే. అయితే వాక్యం చెప్తుంది, అభివృద్ధిలోకి మనం రావాలంటే సర్వశక్తుని వైపు తిరగాలంటాం. అయితే మన గుడారమనే మన శరీరములో నుండి ప్రతి ఒక్క దుర్మార్గమును, ప్రతి ఒక్క దుష్టత్వమును, ప్రతి ఒక్క అక్రమమును మరి దూరముగా తొలగించుకుంటేనే ఆయన అభివృద్ధి పరుస్తాను అని చెప్పి మాట ఇస్తున్నాడు. ఈ యొక్క మాటను బట్టి దేవుడు తప్పక సహాయం చేస్తాడు. అయితే సర్వశక్తుడు అంటే ఆయన సర్వము సమస్తము చేయగల, ఏదైనా సరే చేయగల ఆ యొక్క సమర్థుడైన ఆయన వైపు మనం తిరిగితే దేవుడు తప్పక మన వైపు తిరుగుతాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అయితే మనకి ఏ సమస్య వచ్చినప్పుడు లోకం వైపు తిరిగేవారుగా ఉండకుండా ఆ సర్వశక్తుని వైపు తిరిగేవారుగా ఉందాం. అంత మాత్రమే కాదు, మన దేహమనే ఆ గుడారంలో నుండి ప్రతి ఒక్క దుష్టత్వమును మరి ప్రతి ఒక్క దుర్మార్గమును దూరముగా తొలగించుకొని ఆయన నామానికి మహిమ తెచ్చేవారుగా ఉందామని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ విధమైన జీవితాన్ని జీవిద్దాం. ఈ ప్రత్యేకమైన సమయంలో, ఉదయకాల సమయంలో మరి దినమంతయు ఈ వాక్యాన్ని మనము జ్ఞాపకం ఉంచుకొని వాక్య ప్రకారం జీవించి ఆయన నామానికి మహిమ తెచ్చేవారుగా జీవిద్దాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ప్రత్యేకమైన సమయంలో మీరు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు అయ్యా. నీవు సర్వశక్తిమంతుడివి అయ్యా. నీ వైపు తిరిగే గొప్ప భాగ్యం మీరు మాకు దయచేయమని, మా యొక్క దేహంలో ఉన్న ప్రతి ఒక్క దుర్మార్గమును మరి ప్రతి ఒక్క దుష్టత్వమును దూరపరుచుకునే జీవితాలు మీరు మాకు దయచేసి మీరు అభివృద్ధి పరిచే విషయంలో మా ప్రభువా, ఆ విషయంలో మా తనవి నిలబడినట్లు మీరు సహాయం చేయమని, కేవలం మీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని, మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.